మద్యం తాగించి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అందుకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు కటకటాల పాలు చేశారు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామంలో గత నెల 26వ తేదీన చోటు చేసుకుంది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచార ఘటనపై ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరు రూరల్ సర్కిల్ ఆఫీస్ నందు డీఎస్పీ నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. అత్యాచారం చేసిన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేయగా అందుకు సహకరించిన మహిళ ఓ వ్యక్తిపై SC/ST కేసు నమోదు చేశారు. నిందితుల్ని రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. జూన్ 26వ తారీఖు తాటిచెర్ల మోటు దగ్గర ఒక చిన్నపిల్ల మీద 12 సంవత్సరాల చిన్నపిల్ల మీద ఒక అఘాయిత్యం జరిగిందని కొంచెం ఆలస్యంగానే ఆ రిపోర్టు రావడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ ఈ రిపోర్ట్ తర్వాత ఈ పూర్వపరాలు పరిశీలించిన తర్వాత మోటు అదే తాటిచెర్ల మోటు దగ్గర చంద్రశేఖర్ నాయుడు అని కలసపాడు మండలం కడప జిల్లా చెట్టుపల్లి గ్రామం. ఇతను ఒక హోటల్ అక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. ఇతనికి కేత కుమారి అని ఈమె మహానందిపల్లి, ఆమె కూడా కలసపాడు మండలమే. వీళ్ళిద్దరికి గత పరిచయాలు ఉన్నాయి. ఆమె కూడా హోటల్లో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఇలిసిట్ రిలేషన్ అనేది పాత రోజుల్లోనే ఏర్పడి ఉంది. అట్లాగే బాలుడు అని ఇంకొక అతను కూడా ఉంటాడు. అతను కూడా ఈ చంద్రశేఖర్ నాయుడికి స్నేహితులుగా ఉంటాడు. ఇతను కూడా అదే ఊరు చెన్నుపల్లి కలసపాడు. అందరూ కూడా కడప జిల్లా కలసపాడు మండలానికి సంబంధించిన మనుషులు. కాబట్టి చంద్రశేఖర్ నాయుడు ఇలా మనకి కొమరోలు మండలంలోని ఆ ప్లేస్లో ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. సో ఈ క్రమంలో ఈ కేత కుమారి అనే అమ్మాయికి వాళ్ళకి దూరపు బంధువైన ఇంకొక పర్సన్ పేరు దర్శని పరిచయం ఉంది. వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీ తోటి ఇంటికి ఒక బంధుత్వం ఉంది. సో ఈ కుమారి అనే ఆమె కొంత లిబరల్గా ఈ మగవాళ్ళతో పరిచయంగా ఉంటుంది. సో ఈ చంద్రశేఖర్ నాయుడు యొక్క ఈ కుమార్ని పిలిపించి ఈరోజు రమ్మని చెప్తే అతనే మోటార్ సైకిల్ తీసుకుని గిద్దలూరులో ఆమె పిక్ చేసుకుని పోయే క్రమంలో ఈ బాధితురాలు ఇంటికి వెళ్ళిన కుమారి ఏదో తాళం అనే ఒక మిషన్ మీద వెళ్ళి ఆ చిన్నపిల్లని, ఒక 12 సంవత్సరాల చిన్నపిల్లని వాళ్ళ అమ్మకు తెలియకుండానే ఏదో చెప్తే ఆమె ఆ తాళం ఇచ్చేసింది. ఈ మధ్యలో ఆ పాపకి ఈ అమ్మాయి పరిచయం ఉంది కాబట్టి కుమారి వాళ్ళ మదర్కి చెప్తే పంపించదని టక్కన వచ్చేసి ఈ బండి మీదనే ఎక్కింది మోటార్ సైకిల్. సో ఈ చంద్రశేఖర్ నాయుడు కుమారి మళ్ళా ఈ విక్టిమ్ గర్ల్ పాప ఆ హోటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఈ పాపకి సెడేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఈ బీర్ బాటిల్స్ అవి తీసుకొచ్చుకొని వీడు బాలుడు అనేవాడి సహకారంతో అందరూ కూర్చొని ఈ అమ్మాయిని కూడా ఈ చిన్న పాపని వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ చిన్న పాపను కూడా అక్కడ అటెంప్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇక్కడ తిరిగి లాస్ట్కి ఈ మీద డౌట్ వచ్చి ఆ హోటల్ దగ్గరికి పోయినప్పుడు ఆ హోటల్లో అమ్మాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే సమయంలోనే వాళ్ళు ఏంటి పని అని ఆ బాధితురాలు తల్లి అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఇక మాకు కొంత అంత గొప్పవడం ఇంత గొప్పవడం ఇంత రాజకీయ బలం ఉంది ఆ బలం ఉందని చెప్పి బెదిరించేసరికి కొంచెం కేసు పెట్టడానికి కొంచెం తాత్సారం చేసింది. మళ్ళీ వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళ పొరపాటున పోలీస్ స్టేషన్కి వెళ్తారేమో, ఇంత క్రైమ్ మళ్ళీ రిపోర్ట్ కాకుండా ఉండాలని పొరపాటున కూడా రిపోర్ట్ ఇస్తావేమో, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ఒక థ్రెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తనకు ఆలోచించి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది, కొంచెం భయపెడుతున్నారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోలీసు వాళ్ళ నోటీసులో పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఒక ఆలస్యంగా ఈ జరిగిన దారుణాన్ని పోలీసు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఇమీడియట్గా ఈ కేసు ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత దీని మీద అదే రోజున FIR కట్టి దీన్ని దర్యాప్తు చేస్తే ఇంత ఈ బాలుడు అనేవాడు సహకారం తీసుకుని, ఈ కుమారి అనే సహకారం తీసుకుని ఈ చంద్రశేఖర్ నాయుడు అనేవాడు చేసిన ఈ దారుణం
సభ్య సమాజం తలదించుకునేటట్టు ఒక మనిషి కూడా ఆలోచన కూడా రాని ఒక పనికొస్తుంది. జనారణ్యంలో ఉంటా పశువుల కంటే రాక్షసుల కంటే కూడా ఒక నీచమైన స్వభావంతోనే మన మధ్య తిరుగుతుంటారన్నంత నీచత్వానికి మనకది తార్కాణంగా కనపడింది. ఇది పరిపూర్ణంగా డీటెయిల్స్ చెప్పుకోవడానికి కూడా ఇది కొంచెం దీంట్లో బ్యారికేడ్స్ ఉన్నాయి కాబట్టి మనం అంత